రెడ్డి గారు ఆహుతులైనటువంటి మీ అందరికీ కూడా వేదిక మీద ఉన్న పెద్దలకు మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా. ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉండాలని వెలుగెత్తి చాటుతున్నటువంటి ఈ ప్రధానికం మాట పట్టించుకోకుండా నెట్ట నిలువుగా చేర్చాలనే ప్రయత్నం చేస్తున్న సోనియా గాంధీ గారి నిరంకుశ వైఖరికి నిరసనగా మీ అందరూ వచ్చారు. మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారం మరొకసారి తెలియజేస్తూ ఉన్నా. ఏ రాష్ట్రమైనా విభజించాలంటే ఆ రాష్ట్రం ఆర్థికంగా నిలదొక్కుంటుందా లేదా చూడవలసినటువంటి బాధ్యత మరి కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఈవేళ అటువంటి ఎక్సర్సైజ్ ఏమైనా చేశారంటే నామమాత్రమైన ఎక్సర్సైజ్ కూడా చేయకుండా, రైతాంగం ఎదుర్కోబోయే సమస్యలు పట్టించుకోకుండా, విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలు పట్టించుకోకుండా కేవలం మా మాటే చెల్లుబాటు కావాలని రాజకీయ ప్రయోజనాలను ఆశించి తన కుమారుని ఈ దేశానికి ప్రధాని చేయాలని మరి సోనియా గాంధీ గారు తీసుకున్న నిర్ణయం మనమంతా కూడా మరి ఖండిస్తూ ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం కూడా పట్టించుకోకుండా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. చాలా దురదృష్టం మన రాష్ట్రానికి. మరి చంద్రబాబు నాయుడు గారి పాత్రను కూడా ఒకసారి మనం ఆలోచన చేసినట్టయితే ఈ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసింది సోనియా గాంధీ గారు. అయితే రెండు ముక్కలు చేయడానికి కత్తిని అందించిన వారు చంద్రబాబు నాయుడు గారు. ఒక పక్క రాష్ట్రాన్ని విడదీయమని లేఖ ఇచ్చి ఏ ముఖం పట్టుకుని వేళ ఈ ఉద్యమాలు చేస్తూ ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి. ఆయన బస్సు యాత్ర చేశారు. కనీసం ఎక్కడైనా ఒక్కసారి సమైక్య ఆంధ్రప్రదేశ్ అనే నినాదం ఒక్కసారి కూడా ఇవ్వలేదు. ఆలోచన చెయ్యండి అని రాష్ట్ర ప్రధానికాన్ని మేము కోరుతూ ఉన్నాం. మరి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు తన పార్లమెంటు మెంబర్గా ఎన్నికైన తర్వాత మొట్టమొదటి పార్లమెంటు సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉంచాలని ఆనాడు ప్లేకార్డు పట్టుకునే లోక్సభ స్పీకర్ గారు ఎదుట ప్రదర్శన చేశారు. ఆ రోజే చెప్పకనే చెప్పారు ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉండాలని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండు సమైక్య ఆంధ్రప్రదేశ్ అని ఆనాడే చెప్పాం. మరి జాతీయ స్థాయికి దిగ్విజయ్ సింగ్ గారు రాజశేఖర రెడ్డి గారి మీద బురద చల్లడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చనిపోయిన వ్యక్తి మీద ఎవరైనా నాలుగు మంచి మాటలు మాట్లాడతారు. మరి ఆయనకి ఏ విధమైన సంబంధం లేనటువంటి మరి ఆ వేళ చెబుతూ ఉన్నారు. ఈరోజు ఆయన రాజశేఖర రెడ్డి గారు విడదీయడానికి సముఖంగా ఉన్నారు అని చెబుతూ ఉన్నారు. ఆ వేళ ఎన్నికల మేనిఫెస్టో అయిన సభ్యులు ఆయన అంగీకరించారని చెబుతూ ఉన్నారు. ఏమని అంగీకరించారు దయచేసి చూపించినట్టయితే మరి రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని విడదీయమన్నారని చెప్తే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీ పార్టీలో విలీనం చేయడానికి కూడా మేము వెనకాడం. రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాట ఏంటంటే సెకండ్ ఎస్ఆర్సీ వేయండి, సెకండ్ ఎస్ఆర్సీ వేసిన తర్వాత ఆ నివేదిక ప్రకారం చర్యలు తీసుకోండి అని ఆనాడు ఆయన చెబితే దాన్ని వక్రీకరించి చెబుతూ ఉన్నారు. అది మీకు ధర్మం కాదు. దిగ్విజయ్ సింగ్ గారు దయచేసి ఆలోచన చేయండి అని కోరుతూ ఉన్నాను. మీరు ఆలోచన చేయండి. మీరు జాతీయ స్థాయి నాయకులు చనిపోయిన వ్యక్తుల మీద అవాండాలు వేయటం ఏమాత్రం ధర్మం కాదు. ఎక్కడ మాట్లాడారు ఆయన? రెండవ ఎస్ఆర్సీ వేయమని చెప్పారు తప్ప ఆయన డైరెక్ట్గా రాష్ట్రాన్ని విడదీయండి అని చెప్పినట్టు మీరు మాట్లాడుతున్నారు. ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని మరి తప్పు ద్రోవ పట్టించడానికి మీరు ప్రయత్నం చేయటం చాలా దురదృష్టము అని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి మరి ఎప్పటికైనా మీరు ఆలోచన చేయండి. ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు మీరు. సిడబ్ల్యూసి తీర్మానం శిలాశాసనం అని చెప్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో శిలాశాసనాలు ఉండవు. శిలాశాసనం మీరు చేయాలని భావిస్తే త్వరలో దీనికి బాధ్యులైన మీ అందరినీ మీ పార్టీని శిలలుగా మారుస్తారు. ఆంధ్రప్రదేశ్ సీమాంధ్ర ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి మీరు ఆలోచన చేయండి. ఎప్పటికైనా ఒకసారి కళ్ళు తెరవండి. మా యొక్క బాధను వినండి, మా యొక్క గోడును వినండి. ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉంచండి. ఈ రాష్ట్రం విద్యార్థుల భవిష్యత్తు ఏమి చేయాలనుకుంటున్నారు? మీరు రైతుల్ని ఏ గంగలో కలపాలనుకుంటున్నారు? ఎక్కడైనా ఒక నాగార్జున సాగర్ ఆయకట్టు కింద
ఒక్క ఎకరం కూడా సాగు అయ్యే అవకాశం ఉంటుందా ఆలోచించే ఈ ప్రజలను ఒప్పించగలరా మీరు అని అడుగుతూ ఉన్నాను. పోలవరం ప్రాజెక్టు గురించి ఇప్పటికే అనేక అడ్డంకులు పెడుతూ ఉన్నారు. సుప్రీంకోర్టుకు వెళ్తూ ఉన్నారు. సిడబ్ల్యూసి దగ్గర సెంట్రల్ వాటర్ కమిషన్ దగ్గర అభ్యంతరాలు పెడుతూ ఉన్నారు. దయచేసి మీరు ఈ రాష్ట్రాన్ని విడదీసినట్టయితే మరి అనేకమైన ప్రయోజనాలు ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టుని అడ్డుకునే ప్రమాదం ఉంది. మరి డెల్టా ఆయకట్టు అంతా కూడా, గోదావరి డెల్టా ఆయకట్టు అంతా కూడా నాశనం అయిపోయే ప్రమాదం ఉంది, ఎడారైపోయే ప్రమాదం ఉంది. దయచేసి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రైతులను దృష్టిలో పెట్టుకోండి, విద్యార్థులను దృష్టిలో పెట్టుకోండి, ఉద్యోగులను దృష్టిలో పెట్టుకోండి, ఈ రాష్ట్ర ప్రధానికాన్ని దృష్టిలో పెట్టుకోండి. మీ రాష్ట్ర ఆదాయం, ఈ రాష్ట్రం ఆర్థికంగా వైబిలిటీ ఉంటుందా? దయచేసి ఒక్క మాట చెప్పండి అని కోరుతూ ఉన్నాం. ఈ రాష్ట్రం ఆర్థికంగా నిలదొక్కకపోతే మహనీయులు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ, మరి పేద విద్యార్థులకు ఉపయోగపడే ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, రైతులకు వడ్డీల రాయితీలు కానీ, మహిళలకు రాయితీలు కానీ ఇవ్వగలమా? దయచేసి ఆలోచన చేయండి అని కోరుతున్నాను. మమ్మల్ని ఒప్పించండి, మా సమస్యలు వినండి, మా యొక్క అభిప్రాయాలు తీసుకోండి. అంతేకామ యథేచ్ఛగా మాత్రం మీరు నిర్ణయం చేసుకుంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ బొగ్గుమంటుంది. ఇప్పటికే ఆ బొగ్గుమనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చల్లార్చవలసిన బాధ్యత మీ మీద ఉంది. సమైక్యంగా ఉంచండి అని మరి అందరి తరఫున, ప్రజలందరి తరఫున మిమ్మల్ని వేడుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి పెద్దలకు నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం.